హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ హౌ టు బీ హ్యాపీ విత్ మై సెల్ఫ్. అంటే మీతో మీరు ఎలా హ్యాపీగా ఉండగలరు అని. సో దీనికోసం ఒక 10-day ప్లాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ డే వచ్చేసి యాక్సెప్టెన్స్ అండి. సో దీనికి ఒక చిన్న యాక్టివిటీ చేయాలి. దీంట్లో ఏంటంటే మిమ్మల్ని మీరు యూజువల్గా ఏ 3 విషయాల్లో క్రిటిసైజ్ చేసుకుంటారో దాని గురించి రాయండి. ఇప్పుడు మీరు క్రిటిసైజ్ చేసుకునే ప్రతి స్టేట్మెంట్ని ఒక పాజిటివ్ స్టేట్మెంట్గా మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టూ షై అని అనుకునే బదులు ఐ యామ్ ఏ థాట్ఫుల్ లిజనర్. అంటే మీరు రాసుకునే ప్రతి నెగిటివ్, ఆ క్రిటిసిజం ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్గా మార్చేసుకోండి. సో ఫస్ట్ డే ఇది చేయండి. నెక్స్ట్, మీకు మీరు థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వండి. ఒక సెల్ఫ్ గ్రాటిట్యూడ్ జర్నల్ని స్టార్ట్ చేయండి. అసలు మీలో ఉన్న ఏ స్కిల్స్కి, ఏ హ్యాబిట్స్కి, ఏ స్ట్రెంగ్త్స్కి మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నారో చెక్ చేసుకోండి. థర్డ్ డే ఏం చేస్తారంటే 1% బెటర్ మైండ్ సెట్ అండి. లైఫ్లో ఏ ఏరియాలో ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారు, వెదర్ ఇట్ మే బీ ఆర్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఏదైనా కానివ్వండి. బట్ మీరు పెట్టుకునే గోల్ చాలా చిన్నదిగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి నిన్న చేసిన దానికన్నా ఈరోజు ఇంకొంచెం బెటర్గా చేయండి. ఆ గోల్ అనేది చాలా చిన్నది ఉండొచ్చండి. ఎగ్జాంపుల్గా నిన్న 7 glasses ఆఫ్ వాటర్ తాగాము, ఈరోజు 8 glasses. నిన్న హాఫ్ పేజ్ బుక్ చదివాను, ఈరోజు 1 page బుక్ చదవటం, ఇలాంటివి అనమాట. ఫోర్త్ డే సెల్ఫ్ కంపాషన్. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీతో మీరు నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఫ్రెండ్తో మీరు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి. ఎగ్జాంపుల్గా, ఐఎమ్ సో బ్యాడ్ ఎట్ దిస్ అని అనుకునే బదులు ఐఎమ్ లెర్నింగ్, ఇట్స్ ఓకే టు మేక్ మిస్టేక్స్. తప్పులు జరిగినా పర్వాలేదు, నేను నేర్చుకుంటున్నాను అని దాన్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీతో మీరు కైండ్గా ఉండండి. ఫిఫ్త్ డే అసలు మీ టాప్ మోస్ట్ వాల్యూస్ ఏంటో మీరు డిస్కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, హానెస్టీ, క్రియేటివిటీ, కైండ్నెస్, గ్రోత్, ఇలాంటివి. డైలీ మీ వాల్యూకి మ్యాచ్ అయ్యే చిన్న చిన్న యాక్షన్స్ని చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ వాల్యూ కైండ్నెస్ అనుకోండి, కైండ్నెస్కి సంబంధించిన ఒక స్మాల్ యాక్ట్ని చేయండి డైలీ. సిక్స్త్ డే మైండ్ అండ్ బాడీ బూస్ట్ అండి. అట్లీస్ట్ 10 minutes డ్యాన్స్ కానీ వాక్ కానీ చేయండి. ఒక 2 minutes మెడిటేషన్ చేయండి. అది చేసిన తర్వాత మీ బాడీ ఎలా ఫీల్ అవుతుందో ఒక జర్నల్ అనేది మెయింటైన్ చేసుకోండి. సెవెంత్ డే చిన్న చిన్న విన్స్ని సెలబ్రేట్ చేసుకోండి. పాస్ట్లో జరిగినవి, ఈ లాస్ట్ 1 month కానీ 1 year కానీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, చిన్నవి కానీ పెద్దవి కానీ 5 winsని రాసుకొని ఒక జార్ క్రియేట్ చేసుకోండి, విక్టరీ జార్ అని. ఆర్ ఒక డిజిటల్ నోట్ తయారు చేసుకోండి. అది ఏదైనా అవ్వచ్చండి, పెద్ద పెద్దమే అవ్వాల్సిన అవసరం లేదు. ఒక బుక్లో ఒక చాప్టర్ ఫినిష్ చేశాను, ఒక హెల్దీ మీల్ కుక్ చేశాను, అవి కూడా చిన్న చిన్న అచీవ్మెంట్సేనండి. ఎయిత్ డే మీ పాస్ట్ సెల్ఫ్కి మీరు థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వండి. బికాజ్ మనం పాస్ట్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటాం, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాం. ఈరోజు మనం ఇంత స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాము అంటే మన పాస్ట్ సెల్ఫ్కి మనం ఖచ్చితంగా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వాలి. దానివల్ల మనం ఎంత స్ట్రాంగ్ అయ్యామండి ఈరోజు. నైన్త్ డే ఎంజాయ్ చేయండి మీ సోలో లైఫ్ని, లైక్ సోలో టైం 30 minutes మీరు ఎక్కడైతే ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారో మీకోసం మీరు ఖచ్చితంగా స్పెండ్ చేయండి. సోలో టైంని ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. 10th డే మీ ఫ్యూచర్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారో ఐస్ క్లోజ్ చేసుకొని ఇమాజిన్ చేసుకోండి. ఇప్పటి నుంచి నెక్స్ట్ 1 yearకి నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అని. సో రాయండి, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతారు ఆ పొజిషన్కి వచ్చినప్పుడు, అదంతా ఫీల్ అవ్వండి. ఐఎమ్ బికమింగ్ దట్ వర్షన్ ఆఫ్ మీ స్టెప్ బై స్టెప్ అని అనుకోండి. సో హ్యాపీనెస్ అనేది మనలోనే ఉంటుందండి. సో ఎప్పుడైతే ఇలాంటి యాక్సెప్టెన్స్, గ్రాటిట్యూడ్, గ్రోత్ ఇలాంటి వాటిని ఫాలో అవుతుంటామో ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ప్రతి 10 daysకి ఒకసారి సైకిల్ అనేది మీరు రిపీట్ చేస్తూ ఉండండి. మీకు ఏ ఐడియా అయితే నచ్చిందో అది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.
బాయ్.